ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా, ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా కోసం హ్యూజ్ బడ్జెట్‌ని కేటాయించారు నిర్మాతలు. అంతేకాదు ఇప్పటివరకు 'దేవర'కి సంబంధించిన రిలీజ్ అయిన పిక్చర్స్, పోస్టర్స్ అన్నీ కూడా అభిమానులని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఎన్టీఆర్‌కి జోడీగా నటించబోతోంది. ఈ సినిమాలో రెండో హీరోయిన్ కూడా ఉంది. కానీ హీరోయిన్‌ని సస్పెన్స్‌లో ఉంచారు కొరటాల శివ అంటూ ప్రచారం జరుగుతోంది. కాగా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ అవ్వవలసిన ఈ సినిమా కొన్ని కారణాల చేత అక్టోబర్ 10వ తేదీ వరకు రిలీజ్ చేయమని మేకర్స్ ప్లాన్ చేశారు. అంతేకాదు ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అవుతోంది. జనరల్ గా కొరటాల శివ ఐటమ్ సాంగ్స్ విషయంలో చాలా లైట్ గా ఉంటాడు. కానీ దేవర సినిమా విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నారట. ఖచ్చితంగా ఈ పాట ఒక రేంజ్ లో ఊపేయాలని బాలీవుడ్ హాట్ బ్యూటీ నూరా ఫతేహిని తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక దేవర సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నూరా ఫతేహి ఐటమ్ సాంగ్ చేయబోతోందని అంటున్నారు. ఈ న్యూస్ వైరల్ అవుతోంది. గత ఏడాదిన్నర పాటు షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విజయదశమి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 200 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తంగం పాత్రలో ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తోంది. ఇక దేవరాకి ప్రతినాయకుడిగా బైరాగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించి కొన్ని షూట్లు కూడా మేకర్స్ చిత్రీకరించడం జరిగింది. ఇక ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే గోవాలో స్టార్ట్ కానుందని సమాచారం వచ్చింది. దేవరాలో నటించిన సైఫ్ అలీ ఖాన్ కొన్ని రోజుల క్రితం షూటింగ్ లో గాయం వల్ల బ్రేక్ ఇవ్వవలసి వచ్చింది. అందువల్ల ఆయన సినిమాల షూటింగ్స్ కి సైఫ్ అలీ ఖాన్ కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఇక తాజాగా దేవర తదుపరి షెడ్యూల్ మొదలవుతుందని, అతి త్వరలోనే అనగా మార్చి 19వ తేదీన ఈ సినిమా షూటింగ్ గోవాలో మొదలవుతుందని సమాచారం వచ్చింది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాక బైరాగా సైఫ్ అలీ ఖాన్ ఇక జాయిన్ అవుతాడని తెలిసింది. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం మార్చి 19 గోవాలో జరగబోయే షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ మధ్య కొన్ని యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించాల్సి ఉంది. ఈ షెడ్యూల్లోనే జాన్వీ కపూర్ కూడా ఎంట్రీ ఇస్తుందని సమాచారం.